Ekam IAS Academy, Hyderabad, and other branches as well, other locations as well. Present we are talking about Hyderabad branch గురించి మనం మాట్లాడుకోబోతా ఉన్నాము. అండ్ ఏకమ్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్ క్రియేట్స్ హిస్టరీ 36+ ర్యాంక్స్ యూపీఎస్సీ 2023 అని చెప్పి దీనికి సంబంధించిన 36+ ర్యాంక్స్ అయితే వీళ్ళు ప్రమోషన్ చేసుకుంటున్నారు. ఇది కరెక్టా కాదా అని డిస్కస్ చేసుకునే ముందు ఏకమ్ ఐఏఎస్ ఫ్యాకల్టీ, టాప్ ఫ్యాకల్టీ ఎవరున్నారు, అండ్ బ్యాచ్ సైజ్ ఎలా ఉంది, కరెంట్ అఫైర్స్, క్వాలిటీ ఆఫ్ స్టడీ మెటీరియల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, అండ్ ఫీజ్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకున్న తర్వాత ఈ ప్రమోషన్స్, ఈ ర్యాంక్స్ ఇది కూడా నిజమా కాదా అని మనము తెలుసుకున్న తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో మీరు జాయిన్ అవ్వాలా వద్దా అనే విషయం మీకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ క్లియర్గా ఏంటి అంటే ఏకమ్ ఐఏఎస్ అకాడమీ అనేది మేజర్ సర్ ఒబెరాయ్ గారు మెయిన్ దీంట్లో, అండ్ టాప్ ఫ్యాకల్టీ కూడా, అండ్ డాక్టర్ ఎస్ఎం ఆజాద్, విజయ్ కుమార్, ఇలా టాప్ ఫ్యాకల్టీస్ చాలామంది ఉన్నారు. అండ్ బ్యాచ్ సైజ్ వచ్చేసి 50 to 60, విచ్ ఈజ్ వెరీ గుడ్ అనమాట. సో హైదరాబాద్లో చాలా వరకు టాప్ కోచింగ్ సెంటర్స్ అనబడే కొన్ని కోచింగ్ సెంటర్స్ 200 నుంచి 300 వరకు ఒక బ్యాచ్ సైజు వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు, విచ్ ఈజ్ వెరీ హ్యూజ్. అండ్ ఒక స్టూడెంట్ 300 మందిలో కూర్చొని, మామూలుగా నేను సాఫ్ట్వేర్కి సంబంధించి ఒక 300 మంది అంటే అంతమందిలో కూర్చొని చాలా కష్టమవుతుంది. అట్లాంటిది యూపీఎస్సీ సివిల్స్ ఇంత టఫెస్ట్ ఎగ్జామ్ 300 మందిలో కూర్చొని ఏం అర్థమవుతుంది, ఏం నేర్చుకుంటారు? సో ఇది దీనికి సంబంధించిన అది కరెక్ట్ కాదని అంటా ఉన్నాను. డెఫినెట్లీ ఇక్కడైతే బ్యాచ్ సైజ్ అయితే 50 to 60 తక్కువనే ఉన్నారు. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మంచిగానే ఉంది. అండ్ టెస్ట్ సిరీస్ ఆల్సో క్వాలిటీ స్టడీ మెటీరియల్ కూడా ఉంది. సో కొంత వీళ్ళు ప్రిపేర్ చేసిన స్టడీ మెటీరియల్ టెస్ట్ సిరీస్ నుంచి కొన్ని క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఫీజు 1,45,000 ఉంది ప్లస్ 5,000. సరే, ఫీజు విషయానికి వస్తే ఎందుకో తెలీదు, నాట్ ఓన్లీ ఏకమ్ ఐఏఎస్ అకాడమీ, అన్ని కోచింగ్ సెంటర్స్ కూడా ఫీజు ఎందుకు హైదరాబాద్లో ఇంత ఎక్కువ ఉందనే విషయం నాకు అర్థం కావట్లేదు. అంటే ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ ఈ హైదరాబాద్లో యావరేజ్ 1,50,000 చెప్తున్నారు. ఒక 10,000, 15,000, 20,000 తగ్గించడం జరుగుతుంది. ఇంకొంత ఇన్స్టిట్యూట్స్ 1,60,000, 1,65,000 ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ వేరియాస్ బెంగళూరు ద ఫీజ్ ఈజ్ 1,10,000 వరకే ఉంది అనుకోవచ్చు. క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ వేరే ఉంటుంది సార్, హైదరాబాద్లో వేరే ఉంటుంది, బెంగళూరులో వేరే ఉంటుంది. ఢిల్లీ బేస్డ్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ అన్నీ హైదరాబాద్ కంటే బెంగళూరులో ఎక్కువ ఉన్నాయి. ఒకప్పుడు బెంగళూరులో ఫీజు ఎక్కువ ఉండేది, కానీ ఇప్పుడు ఢిల్లీ బేస్డ్ ఇన్స్టిట్యూట్స్, టాప్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ, టాప్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ అన్నీ బెంగళూరుకి రావడం వల్ల కాంపిటీషన్ పెరిగిపోయి కోచింగ్ సెంటర్ మధ్య ఫీజు అనేది తగ్గిపోయింది. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, అంటే ప్రతి ఒక్కరు ఒక సివిల్స్ ఆస్పిరెంట్ ఎవరైనా హైదరాబాద్కి ఎలా వస్తారో కొంత ఓపిక చేసుకొని బెంగళూరులో చంద్ర లేఅవుట్ అనే ఏరియా ఉంటుంది, అక్కడ మీరు ఒక రోజు రూమ్లో మీకు ఎవరు తెలిసిన వాళ్ళు లేకపోతే ఒక హోటల్ బుక్ చేసుకొని ఒక 1,000-2,000 ఖర్చు అవుతుంది మహా అయితే. అక్కడ మీరు వెతకండి, లేకపోతే అక్కడ పీజీస్, హాస్టల్స్ కూడా ఉంటాయి. ఒక 3 రోజులు మీరు ఒక్కొక్క 5, 6, 7, 8 ఇన్స్టిట్యూట్లు తిరిగారంటే మీరు అప్పుడు డిసైడ్ చేసుకోండి. ఎందుకు అంటే చాలా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ బెంగళూరులో ఉన్నాయి. ఒకప్పుడు బెంగళూరులో ఫీజు అనేది చాలా ఎక్కువ ఉండేది, ఫుడ్కి ఇబ్బంది అయ్యేది, అండ్ అక్కడ డిఫరెంట్ ఉండే సినారియో. బట్ ఇప్పుడు అలా లేదు, చాలా తక్కువ ఫీజు అయిపోయింది, అండ్ హై క్వాలిటీ ఉంది. పర్సనల్ మెంటరింగ్, ఎప్పటికప్పుడు వీక్లీ టెస్ట్కి సంబంధించిన రివ్యూ క్లాసెస్. నేను చాలా ఇన్స్టిట్యూట్స్ తిరిగాను, కానీ నాకు ఎందుకు అర్థం కావట్లేదు. డెఫినెట్లీ నేను ప్రతి వీడియోలో హైదరాబాద్ సంబంధించిన ప్రతి ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ గురించి నేను రివ్యూ ఇస్తాను. దానికి సంబంధించిన ప్రతి వీడియోలో మీరు ఖచ్చితంగా ఒకసారి బెంగళూరు విజిట్ చేయండి అని చెప్తాను. సో ఇంత ఫీజు పెట్టడం అనేది, అంటే పాన్ ఇండియా ఫ్యాకల్టీ అంటారు, కొత్తగా ఒక స్టార్ట్ అయింది పాన్ ఇండియా ఫ్యాకల్టీ. ఇంతకుముందు ఢిల్లీ బేస్డ్ ఫ్యాకల్టీ, ఇప్పుడు పాన్ ఇండియా ఫ్యాకల్టీ. సో మీరు కూడా అర్థం చేసుకోండి. సో అంటే నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఏకమ్ ఐఏఎస్ అండి. హైదరాబాద్లో అన్ని కోచింగ్ సెంటర్స్ కూడా ఇదే ప్రైస్ మెయింటైన్ చేస్తూ ఉన్నాయి. 1,40,000 నుంచి 65 వరకు, 70 వరకు కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నాయి. సో వేరియాస్ బెంగళూరులో 1,10,000 ఉంది. సో ఇది ఒకసారి ప్రైస్ కంపారిజన్ చేసుకోండి. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ బెంగళూరులో అనుకోవద్దు. సో నౌ ద థింగ్స్ హాస్ చేంజ్. హైదరాబాద్ ఎంత ఉందో బెంగళూరులో అంతే ఉంది. బెంగళూరులో మరీ ఎక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్ అయితే ప్రజెంట్ అయితే లేదు. అండ్ సరే, ఇక్కడ వీళ్ళ ర్యాంక్స్ విషయానికి వస్తే చాలా జెన్యున్గా వీళ్ళు ప్రమోట్ చేసుకున్నారు. గ్రేట్ హిస్టరీ 36+ ర్యాంక్స్ ఇన్ 2023. అండ్ సో ఫార్ నేను చూసిన హైదరాబాద్ ఇన్స్టిట్యూట్స్లో వాళ్ళకు వచ్చిన ర్యాంక్స్ ఎలా వచ్చినాయి
అని ధైర్యంగా పబ్లిష్ చేసేసి దాన్నే మేము ఇది చేశాము అని చెప్పి జెన్యూన్గా ప్రమోట్ చేసుకున్న వాళ్ళు డెఫినెట్లీ ఏకమ్ ఐఏఎస్ అకాడమీ ఒకటి. అండ్ దీనికి సంబంధించి వీళ్ళు ర్యాంక్స్ అన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తే, సో వీటి ర్యాంక్స్ అన్నీ కూడా నేను చూస్తున్నాను. వీళ్ళ ర్యాంక్స్ అన్నీ కూడా మోస్ట్లీ ఏంటి అంటే ఇంటర్వ్యూ గైడెన్స్ అండ్ మెంటార్షిప్. సో ఈ రెండిట్లోనే వీళ్ళకి 36+ ర్యాంక్స్ వచ్చాయి. అన్నీ కూడా ఇంటర్వ్యూ గైడెన్స్, మెంటార్షిప్. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే జెన్యూన్గా ప్రమోట్ చేసుకున్నారు, ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ మీ దగ్గర ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ తీసుకొని అంటే స్క్రాచ్ నుంచి ర్యాంక్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఒకటి మనం చూడాలి. ఒకవేళ లేదు, వెరీ రీసెంట్లీ స్టార్టెడ్ అనుకుంటా, డెఫినెట్లీ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ బాగుంది, బ్యాచ్ సైజ్ తక్కువనే ఉంది. వివేక్ సార్ చాలా నాలెడ్జ్ పర్సన్ అండ్ డౌన్ టు ఎర్త్ పర్సన్, మంచి ఒక పర్సనాలిటీ ఉన్న పర్సన్. అండ్ ఇలా ఏంటి అంటే మనం ఏంటంటే తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. ఏకమ్ ఐఏఎస్లో జాయిన్ అవ్వద్దు అని నేను చెప్పట్లేదు, కానీ మీరు ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా కానీ ఖచ్చితంగా కొన్ని థింగ్స్ కన్సిడర్ చేయాలి. ఒకటి ఏంటి అంటే త్రూ అవుట్ మనము అంటే సబ్జెక్ట్ రిలేటెడ్ ఎంత ఉంది అంటే ఈ సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ ప్రకారం ఎన్ని అవర్స్ ఒక సబ్జెక్ట్కి కేటాయిస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. మనకు స్టార్టింగ్లో చెప్పిన ఫ్యాకల్టీ చివరి దాకా ఉన్నారా, ఆన్ టైంకి సిలబస్ కంప్లీట్ చేస్తున్నారా, అండ్ పర్సనల్ మెంటరింగ్ బాగుందా, అండ్ మనం రాసిన టెస్ట్ వీక్లీ టెస్ట్ కానివ్వండి, టెస్ట్ సిరీస్ కానివ్వండి, ఇమ్మీడియట్గా వాటి రివ్యూ ఫీడ్బ్యాక్ అనేది వస్తుందా విత్ ఇన్ అట్లీస్ట్ 1 వీక్లో అయినా. అండ్ వీటితో పాటు బ్యాచ్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ చాలా హైదరాబాద్లో చాలా ఇన్స్టిట్యూట్స్ బ్యాచ్ చాలా ఎక్కువ పెడతా ఉన్నారు. సో 200, 300, 250, 190 మంది ఈ విధంగా ఉంటున్నారు. సో విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇక్కడ ఇది కూడా మనకు ఒక పాజిటివ్ లాగా అనిపిస్తుంది. డెఫినెట్లీ ఇవన్నీ మీరు కన్సిడర్ చేసుకొని ఒకసారి మీరు క్లాసెస్, ఒక్క డెమో క్లాస్ కాకుండా అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన ఒక 15 to 20 minutes ఓరియంటేషన్ తీసుకొని అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి. అండ్ ఏకమ్ ఐఏఎస్ విషయంలో వీళ్ళ ర్యాంక్స్ అన్నీ కూడా కంప్లీట్లీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్వ్యూ గైడెన్స్ అండ్ మెంటర్షిప్కి వచ్చిన ర్యాంక్స్గా వీళ్ళే చెప్పుకుంటున్నారు. అండ్ నేనేమంటున్నా, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ సంబంధించిన ఏమైనా ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేయగలిగారా, అట్లీస్ట్ సపోర్ట్ చేయగలిగారా. అండ్ వెరీ రీసెంట్గా అయితే ఓకే, నో ప్రాబ్లం, క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ ఎలాగో ఉంది కాబట్టి కొంత సపోర్ట్. డెఫినెట్లీ ఏంటి అంటే ఫీజు మాత్రం ఖచ్చితంగా నాకు ఎక్కువ అనిపిస్తుంది. సో ఈ విషయంలో మాత్రం చాలా నేను అంటే నా సైడ్ నుంచి నా ఒపీనియన్ నేను షేర్ చేస్తున్నాను. నాకైతే ఎక్కువ అనిపిస్తుంది. బెంగళూరులో మంచి మంచి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్లో కూడా 1,10,000 మించి లేదు. సో నాకు ఎందుకో తెలియదు, బట్ చూద్దాం. లెటస్ సి హైదరాబాద్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ కూడా ఫీజులు తగ్గించాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ.